సంజు, నువ్వింత పెద్దవాడివై ఇలాంటి విషయాలకి మొండి పట్టు పట్టడం తప్పు కాదా? మంచి పని జరుగుతున్నప్పుడు ఇలా ఉండకుండా సంతోషపడాలి కన్నా. చిన్నతనమా? నేను నా ఇంట్లో నా బర్త్డే జరుపుకోవడం చిన్నతనమా? ఎవరిదో పెళ్లికి పూటకోళ్ళ సత్రంలాగా మనల్ని ఇవ్వడం గొప్పతనమా? సంజు, పుట్టినరోజు జరుపుకోవద్దని నిన్నెవరు అనలేదు. ఆ ఫంక్షన్తో పాటు ఇది జరగని మనవాళ్ళు అనుకున్నాక కలుపుకొని పోవాలి. ఊరికి ఎందుకు దీన్ని లాగుతున్నావు? క్లాసు స్టాండర్డ్ అంటూ ఒకటి ఉంటుంది నాని. అది మానేసి మనది మన వాళ్ళు అనుకుంటూ కనపడ్డ వాళ్ళని మన ఇంట్లోకి చేరుస్తూ పోతే లగ్జరీ కార్లో చెత్త కవర్ తీసుకెళ్ళినట్టుంటుంది. సంజు, నువ్వు కేకలు పెట్టినా అంతే, అరిచినా అంతే. నేను ఈ ఫంక్షన్ మన ఇంట్లో జరగడానికి ఒప్పుకోను. ఈరోజు వేరే ఎక్కడైనా చోటు చూసుకుంటే అట్లీస్ట్ జరగాల్సిన తంతైనా జరుగుతుంది. సంజు, మనింటి వాడివై నువ్వే ఇలా చేస్తే ఎలా? మనింటి మనిషి మనింటి బిడ్డ అన్నవి ఒట్టి నోటి మాటలంతే. నేను నా బర్త్డేని మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి భిక్షం అడుకోవాలా? అమ్మా వదినా, ఎందుకు పట్టుబడుతున్నారు? మన బిడ్డ మనసు నొప్పించి మనం సంతోషంగా ఉండగలమా? ఇప్పుడేంటి, నిత్య పెళ్లికి ముందు రోజు వేరే చోట ఏర్పాటు చేయాలి. అది మనమే చేయొచ్చు కదా. తారా, మనం ఇష్టం వచ్చినట్టు దీన్ని మార్చుకోలేము. మార్చడానికి నేను ఒప్పుకోను కూడా. చూడు, నేను శాంతికి మాటిచ్చాను. అన్ని ఫంక్షన్లు మన ఇంట్లోనే చేస్తాను. నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. అండ్ వాళ్ళు నీ ఫ్రెండ్ లాగా మిడిల్ క్లాస్ కాదు. సంజు, పుట్టిన ప్రతివాడికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మాటల్లో మర్యాద ఉండాలి, మనసు ఎదగాలి. అందుకే అంటున్నాను, డబ్బులిచ్చి వేరే చోటు వెతుక్కోమనండి. ఊరికే నువ్వు ఏవేవో మాట్లాడుకు. ఇన్ని సంవత్సరాల్లో మన ఇంట్లో ఎప్పుడైనా నువ్వు బర్త్డే చేసుకున్నావా? ఎప్పుడు నీ స్నేహితులతోనో హోమ్ స్టేలోనో రిసార్ట్లోనో చేసుకుంటున్నావు, అవునా కాదా? ఇప్పుడు నేనే నీకు కావలసినంత డబ్బిస్తాను. నువ్వు బయట సెలబ్రేట్ చేసుకో, మన ఇంట్లో ఈ ఫంక్షన్ని జరగనివ్వు. సంజు, నేను మా అమ్మ నిర్ణయాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఏం చెయ్యాలి? ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి? కర్ణా, కర్ణా, నాన్న, సారీ. ఏంటి సార్ మొహంలో ఏదో చింత కనపడుతోందేంటి? ఏంటది? నేను పిలిచినా వినిపించినంత బిజీగా ఉన్నావు. అది తనకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. తనకంటే ఎవరికి ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు అదైనా చెప్పు. తనకి అంటే నిధికి. ఈరోజు తన బర్త్డే. తనకి విష్ చేయాలని చూస్తున్నాను. అదా విషయం? అవును, మరెందుకు ఇంకా ఎక్కడే ఉంది బండి? వెళ్ళి తన ఎదురుగా నిలబడి విష్ చేసి సంతోషపెట్టిరా. అది నాన్న, అన్నీ రెడీ చేసుకున్నాను, కానీ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ట్రైన్ టికెట్ తీసుకున్నావు, ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ కూడా చేసుకున్నావు, కానీ ట్రైన్ ఎక్కడం ఎలా అని ఆలోచిస్తున్నావా? ఇలా నిలబడితే టికెట్ తీసుకున్న ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. నాన్న, నీది బర్త్డే నిజమే.
కానీ అక్కడ నిత్య కూడా ఉంటుంది. ముందే తనకి నా మొహం చూస్తే గిట్టదు. ఇదేంటి నువ్వు ఇలా అంటున్నావు? ఈ అబ్బాయిలదంతా ఇదే కథ. వేరే అన్ని విషయాల్లో ఉపదేశాలు ఇస్తారు, ప్రేమ విషయంలోకి వచ్చేసరికి ఏబిసిడి రాసే పిల్లల్లా అయిపోతారు. అవును, మీకంత ధైర్యం వచ్చేదెప్పుడు? ప్రేమని గెలిచేదెప్పుడు? నాకు ముందే భయంగా ఉంది. మీరెలా అంటే నేను మాట్లాడాలనుకున్న మాటే మర్చిపోతాను. మర్చిపోయే మాటలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోవాలి కన్నా. అప్పుడే మర్చిపోలేని క్షణాలొస్తాయి. హలో, ఇంకా ఏంటి ఆలోచిస్తూ నిలబడిపోయావు? చూడరా సంజు, మీ నాన్న అవతారం. చూసి చూసి విసుగొచ్చింది. ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాలో. నో నో వే. అడుక్కు తినాల్సినోడు లాక్కొని తింటున్నాడు. అన్నీ నా నుండి పూర్తిగా లాక్కున్నాడు. హే కర్ణ, ఎక్కడున్నావురా? రారా, ఇంకా ఏ లాక్కోవాలా లాక్కో, రారా. సంజు, సంజు, ఏంటత్తా సముదాయిస్తున్నారా? చచ్చాక పక్కనున్న వాళ్ళని సముదాయించడానికి బోల్డ్ జనం వస్తారు. కానీ ఎవడో ఒకడు చేస్తున్నాడని తెలిసినా వాడిని కాపాడేవాళ్ళు జీరో. నేను గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను, ఖుషి చేయాలనుకున్నాను, కానీ అంతా పాడు చేశారు అత్త. పోనీ వదిలే సంజు. ఓడిపోక ముందే చస్తానని ఎదురెళ్ళి నిలబడతావా? నీ పరిస్థితి నా పరిస్థితి ఒకే రకం రా. 4 పైసల మర్యాద లేకుండా అన్నీ కోల్పోయి బతికే బదులు ఒకేసారి చచ్చిపోతే 4 పిడికిళ్ళ మట్టైనా వేస్తా. ఒక్కొక్క పావు కూలిపోతూ ఉంటే చివరికి నా సామ్రాజ్యాన్ని కాపాడ్డానికి ఒక్క సైనికుడు కూడా మిగిలుండడు. కృష్ణ కృష్ణ, ఆ ముళ్ళు స్పీడ్గా ముందుకు వెళ్ళి 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 నా హార్ట్ నే గుచ్చుతున్నట్టుంది. ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళు.